ఈరోజు నేను అల్ట్రా హ్యూమన్ సెన్సార్ పెట్టుకొని ఎంత తినాలో అంతే తినే పరిస్థితికి వస్తున్నా. లేకపోతే ఆరా రింగ్ పెట్టుకొని ఒక నిద్ర తక్కువైతే బాడీ రెడీనెస్ లేకపోతే ఇంకొక గంట ఎక్కువ నిద్రపోతున్నా. ఆ స్టేజ్కి వచ్చేసాం. అంటే మన హెల్త్ మన చేతుల్లో ఉంది. మన హ్యాబిట్స్ కానీ మనం చేసే పనుల వల్ల ఇవన్నీ సాధ్యం. ఈరోజే మూర్తి గారే గారు మీ డాక్టర్ గారు 90 ఏళ్ళు, చిట్టిపంతులు గారు 90 ఏళ్ళు ఆరోగ్యంగా వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాడు, ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఐఎమ్ రియల్ హ్యాపీ. ఆయన ఆరోగ్యానికి కారణం ఏంటి? పాజిటివ్గా ఆలోచించడం, ఏం తినాలో తినడం, ఉదయం ఒక అర్ధగంట ఎక్సర్సైజ్ చేయడం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, డాక్టర్లు అనేవాళ్ళు ఫస్ట్ పేషెంట్లు, ఎక్కువ మంది డాక్టర్లు. నేను ఇప్పుడు కాకుండా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చెప్పేవాడిని డాక్టర్ని, ముందు మీ ఆరోగ్యం కాపాడుకోండి, తర్వాత మా ఆరోగ్యం కాపాడమని. కానీ అలాంటి వాళ్ళు అరుదు, చిట్టిపంతులు లాంటి వాళ్ళు అరుదు. ఇది సాధ్యం, ఇది అసాధ్యం కాదు. అందుకే ఇటీవల నేను ప్రమోట్ చేస్తున్నా, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. ఎందుకంటే మనం ఫార్మాస్యూటికల్స్ ఎన్ని తిన్నా, ఇప్పుడు బ్యూటిఫుల్గా షుగర్ కోటెడ్ వేశారు కాబట్టి తినగలుగుతున్నాం, పెయిన్ ఉండదు. కానీ డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ నెగటివ్ ఇంపాక్ట్. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది వండర్ఫుల్ అకేషన్ చెప్పి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో ఇక్కడ ఈ జిల్లాలో అంటే పాత జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ ఒక సెంటర్ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు. ఇది అనకాపల్లిలో వస్తుంది. అది తొందరలో సెట్ చేస్తున్నాం. డబ్బు ఒక 50 ఎకరాల భూమి కావాలంటే భూమి కూడా ఇచ్చాం, అది కూడా వస్తుంది. ఇంకొక పక్కన లెవెల్ 2 క్యాన్సర్ సెంటర్ 60 కోట్లతో ఇక్కడ కేజీహెచ్లో వస్తుంది. దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇది కాకుండా కేజీహెచ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ ఫర్ సికిల్ సెల్ అనేమియా కింద డిక్లేర్ చేశారు. దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇది కాకుండా ఇప్పుడే మీరందరూ అడుగుతున్నారు, ఈ యొక్క కేజీహెచ్ని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తయారు చేయాలనేది మనందరి కోరిక. 100 సంవత్సరాలు అయింది. ఇది ఇంకా 100 సంవత్సరాల్లో ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మా మంత్రి గారికి, అదే మరిగా మా కృష్ణబాబు ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చాను. వాళ్ళు కూర్చొని తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇన్స్టిట్యూట్గా తయారు చేయడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ అంటే ఏ విధంగా రెఫరల్ ఉంటుందో కేజీహెచ్ని ఆ విధంగా తయారు చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా దీన్ని డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసి దీన్ని ఏ విధంగా ప్లానింగ్ చేయాలో ప్లానింగ్ చేసి దీన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఒక మంచి అకేషన్, వండర్ఫుల్ అకేషన్. ఇలాంటి అకేషన్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ, ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి అందరికి కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా అల్యూమినా పనిచేస్తున్నారు. రేపు వీళ్ళు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే అన్నింటికంటే ముఖ్యంగా పేషెంట్స్ పెడితే ఇంత ఇంపాక్ట్ రాదేం, కానీ ఇక్కడ లైబ్రరీ కానీ లేకుంటే ఈ ఫెసిలిటీస్ కానీ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి కిందన ఆ సెంటర్ కూడా ఓన్లీ స్టూడెంట్స్ ప్లే ఒక రిక్రియేషన్ కానీ ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి కారకులైన ప్రతి ఒక్క వ్యక్తికి పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అక్కడి నుంచి 3 కోట్ల నుంచి కింది వరకు 5 లక్షలు 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇదే స్ఫూర్తితో నేను ఇంకొక కార్యక్రమం తీసుకున్నాను. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.
91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు రాక మునుపు మన దగ్గర ఎకానమీ చాలా తక్కువ గ్రో అయ్యేది. ఆర్థిక సంస్కరణల తర్వాత టెక్నాలజీ వచ్చింది. ఇండియన్స్ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అదే సమయంలో మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ యాజ్ ఎ విండ్ ఫాల్ గెయిన్ కింద వచ్చింది. యంగ్స్టర్స్ ఎక్కువ వచ్చారు. రిస్క్ టేకింగ్ కానీ ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ వచ్చాయి. ఈ మూడు వల్ల ఇండియాకి ఎక్కడ లేని విజిబిలిటీ, రికగ్నిషన్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ సమయంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చాం. దీనివల్ల వెల్త్ క్రియేషన్ అయింది. ఒక రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, లేకపోతే ఒక పోర్టు, యు నేమ్ ఎనీథింగ్, ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చి కాలేజెస్ అన్నీ వచ్చాయి. దీనివల్ల ప్రజలకు బెనిఫిట్ అయింది, సంపద సృష్టించబడింది, కొంతమంది కోటీశ్వరులు అయ్యారు. ఇంకా కూడా ఆర్థిక సమానతలు ఉన్నాయి. అందుకే ఈరోజు ఇంకొక ప్రోగ్రాం తీసుకున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, P4 మోడల్, జీరో పావర్టీ, మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరుతో తీసుకున్నాం. 2029కి జీరో పావర్టీ, 2029 తర్వాత కూడా ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వాలని. ఈరోజు అన్నింటికంటే పీపుల్ యాజ్ క్యాపిటల్. మన తల్లిదండ్రులు ఎంత ఆస్తులు ఇచ్చారని కాదు, ఇప్పుడు మేమందరం ఉన్నాం, పైకి వచ్చాం. నిన్నటి వరకు హెల్త్ మినిస్టర్ సత్య గారు ఒక మాట అన్నారు, వెంకయ్య నాయుడు గారి దగ్గర ఓఎస్టీగా పనిచేశారు. ఈరోజు మంత్రిగా వచ్చి, ఆ రోజు ఓఎస్టీగా వచ్చి విట్నెస్ చేశాడు, ఇప్పుడు మంత్రిగా వచ్చి మీతో కలిసి మిమ్మల్ని గ్రీట్ చేసే పరిస్థితికి వచ్చాడు. మేము కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. నేనే కాదు, ఏ నాయకుడైనా. కడాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, గాంధీజీ కానీ, అంబేద్కర్ కానీ, ఎన్టీఆర్ కానీ, ఎవరైనా ఒక మామూలు కుటుంబాల్లో పుట్టాం. వాళ్ళ జీవితంలో వాళ్ళు అవలంబించిన విధానాలు కానీ, వాళ్ళ మైండ్ సెట్ వల్ల ఒక అచంచలమైన వ్యక్తులుగా తయారయ్యారు. నేను అందుకే ప్రజల్ని ఒక క్యాపిటల్గా తీసుకొని, పీపుల్ యాజ్ క్యాపిటల్ తీసుకొని మెంటరింగ్ చేసే బాధ్యత ఈ P4లో మార్గదర్శులకు ఇద్దామని. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు హ్యాండ్ హోల్డ్ చేయడం, గైడ్ చేయడం, సమయానుకూలంగా కొన్ని నిర్ణయాలు చెప్పడం. ఈరోజు నేను మొన్న కూడా చెప్పాను, అంబేద్కర్ గ్రేట్ మ్యాన్, గ్రేట్ కాంట్రిబ్యూషన్. ఆయన జీవితంలో చూస్తే ఆ రోజు కింగ్ ఆఫ్ బరోడా, బాంబేలో చదువుకోవాలంటే 8 రూపాయలు నెలకు పంపించాడు. అదే మాదిరిగా లండన్లో చదువుకోవాలంటే $12 డబ్బులు ఇచ్చాడు. అది ఇవ్వకపోయినా అయ్యుండొచ్చేమో కానీ ఆ టైమ్లీ హెల్ప్ అనేది ఆయన జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చింది, ఒక మంచి కార్యక్రమానికి దోహదం చేసింది. అబ్దుల్ కలాం సేమ్ థింగ్. అక్కడుండే ఒక బ్రాహ్మిన్ గైడెన్స్ ఇచ్చి శిష్యుడిగా చేర్చుకొని హ్యాండ్ హోల్డ్ చేసి కొంత ఇచ్చేస్తే ఇండియాకు ఎవ్వరూ చేయనంత వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అబ్దుల్ కలాం తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చూసినప్పుడు ప్రజల్ని ఒక క్యాపిటల్గా తీసుకుని మనం సరైన సమయంలో హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే భారతదేశం వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ అవుతుంది. చాలా దేశాల్లో ఆర్థిక అసమానతలు చూస్తున్నాం. ఒకరికి లివింగ్ స్టాండర్డ్స్ విపరీతంగా వేల కోట్లు, లక్షల కోట్లు డబ్బులుంటే వాళ్ళు కూడా తినేది మామూలు తిండే. ఇంకొక పక్కన మామూలుగా చదివించలేకుండా బాధపడే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఆలోచించింది, P4 ద్వారా శాశ్వతంగా ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ సమాన అవకాశాలు వచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే అది ఆంధ్రప్రదేశ్కే ఒక చరిత్ర అవుతుంది.
ఇక్కడుండే డాక్టర్స్ అందరికీ మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ 10%, బాటంలో ఉండే 20% అడాప్ట్ చేసుకుని, తద్వారా మీరు కానీ ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చి టైమ్లీ మినిమం హెల్ప్ చేయగలిగితే ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వస్తాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిగా నేను కోరుకుంటూ, ఇప్పుడు మీరు చేసిన పని మనం చూస్తున్నాం. ఈరోజు 50 కోట్లు ఇచ్చారు. మొత్తంగా చూస్తే కొన్ని వేల మంది చదువుకున్నారు ఈ కాలేజీ నుంచి. 1000 మంది రెస్పాండ్ అయ్యారు. కానీ ఆ 1000 మంది ఇచ్చిన స్ఫూర్తి ఒకవేళ ఎవరన్నా ఇవ్వగలిగి ఇవ్వలేకపోతే సిగ్గుపడే విధంగా ఇది తయారవుతుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ గివ్ బ్యాక్ టు ది సొసైటీ. నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు ఇక్కడుండే డాక్టర్స్ అందరం ఉన్నాం. మనం అందరం కూడా పైకి వచ్చామంటే పబ్లిక్ మనీనే. పబ్లిక్ ఎవరైతే పీపుల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే పే చేశారో ఆ డబ్బులతో డాక్టర్లుగా చదువుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టేది డాక్టర్ల పైన పెడతా ఉంటాం. ఎందుకంటే కోర్సు కూడా కాంప్లికేటెడ్, అవసరం కూడా, లేకుంటే ప్రాణాన్ని కాపాడేది మీరు కాబట్టి. ఒక విధంగా నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, అందరికంటే ఎక్కువ త్యాగం చేసే జీవితంలో డాక్టర్లు చదువుకునే దగ్గర నుంచి మేమందరం హై స్కూల్ పోయాం, ఆడ నుంచి డిగ్రీ చేసాం, ఆడుతూ పాడుతూ ఎంఏ చేసి వచ్చేసాం. కానీ మేము ఈరోజు సమాజాన్ని చూసి నేర్చుకొని ఈరోజు గవర్నమెంట్ రన్ చేస్తున్నాం, లేకుంటే ప్రపంచానికి అడ్మినిస్ట్రేటివ్ గురించి చెప్పే పరిస్థితికి వచ్చాం. కానీ డాక్టర్లు అట్ట కాదు. క్లాస్ రూమ్లోనే కాకుండా ల్యాబ్లో కూర్చొని అనునిత్యం మీరు చేస్తే తప్ప పేషెంట్లకు న్యాయం జరగదు. కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్. దీనికి మళ్ళీ ఒకసారి మెడిసిన్ చేసే ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. ఒకప్పుడు ఇప్పుడే మాకు గైడ్ చేస్తూ ఫస్ట్ టైం ఈ మెడికల్ కాలేజీలో ఎవరు గర్ల్స్ లేరు, ఎందుకంటే అప్పుడు టాయిలెట్లు పెట్టలేదు కాబట్టి ఎవరు రాలేదని చెప్పారు. అది ఊరికే ఎగ్జాంపుల్ కావచ్చు, కానీ అప్పట్లో ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ బాయ్స్కే చేసే పరిస్థితి ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం చేశాను, 33% రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్, ఆల్ కాలేజెస్లో, ఆల్ స్కూల్స్లో. ఆ ఒక్క నిర్ణయం పెను మార్పులు తీసుకొచ్చింది ఈరోజు మీకు. దాంతో డౌరీ పోయింది, రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఆడబిడ్డలు మోర్ ఇంటెలిజెంట్ బాయ్స్. ఈరోజు మనం చూస్తున్న 10th క్లాస్లో అన్ని గర్ల్సే టాపర్లో వస్తున్నారు. ఇంకొక పక్క నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, ఐటీ బాయ్స్ వస్తూ ఉంటారు, గర్ల్స్ వస్తూ ఉంటారు, భార్యాభర్తలు వచ్చినప్పుడు ఇద్దరిని అడుగుతాను కావాలని సరదా కోసరం, ఎవరికి ఎక్కువ జీతం వస్తుందని. నేను అడిగిన దాంట్లో 90% గర్ల్స్కి ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. వాట్ ఇట్ మీన్స్, దెర్ ఈజ్ ఎ డెడికేషన్, దెర్ ఈజ్ ఎ నాలెడ్జ్. ఉమెన్ పార్టిసిపేషన్ కూడా డెవలప్మెంట్కి చాలా అవసరం. అది ఇండియాలో చాలా ఫాస్ట్గా కూడా జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో దీని యొక్క ఫలితాలు బాగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, వండర్ఫుల్ ఈవినింగ్, ఎక్సలెంట్ అకేషన్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నాకు ఆలోచన ఒకటి, బై 2047 తెలుగువారు ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ రావాలి. అదే దీంట్లో సమాజాన్ని వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ తయారు చేయాలనేది నా అభిమతం. అదే స్వర్ణాంధ్రప్రదేశ్. మీరు ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ తిరిగి సమాజానికి కానీ మీరు ఇవ్వగలిగితే ఇంకా తొందరగా ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. మరొక్కసారి రాజుగారిని మనస్ఫూర్తిగా, ఆయన్ను, ఆయన భార్యగా ఆవిడ కూడా రాధా గారిని కూడా ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.